హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. మన లైఫ్కి సంబంధించి మనం ఎన్నో అప్డేట్స్ ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుంటున్నాం. మన ప్రోగ్రెస్కి సంబంధించి ఎటువంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ధైర్యంగా ముందుకు సాగాలి అని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియో మీకోసం. మొదటగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ప్రస్తుతం ఫాస్ట్ చేంజింగ్ జాబ్ మార్కెట్లో రైట్ స్కిల్స్ అనేవి మనకి అడ్వాంటేజ్ మాత్రమే కాదు, నెసెసిటీ కూడా. కెరీర్లో ముందుకు వెళ్ళాలన్నా మనం హార్డ్ స్కిల్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ని బ్యాలెన్స్ చేయాలి. హార్డ్ స్కిల్స్ అనేవి టెక్నికల్ అలాగే మెజరబుల్ అయితే, సాఫ్ట్ స్కిల్స్ అనేవి మనం ఎలా ముందుకు వెళ్తామో డిసైడ్ చేసేవి. సో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జాబ్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ప్రమోషన్స్ని అలాగే అనలిటిక్స్ని మనం మాస్టర్ చేయగలగాలి. ఆ తర్వాత ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఐడియాస్ని మేనేజ్ చేయగలగాలి. టీమ్ వర్క్ అలాగే డేటా, సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేయగలగాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. డేటా సైన్స్, డేటాని వాడుతూ బిజినెస్ డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోగలగాలి. సో ఇవన్నీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హార్డ్ స్కిల్స్. ఈ స్కిల్స్ అనేవి మిమ్మల్ని హైర్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి, మీ టెక్నికల్ క్యాపబిలిటీని ప్రూవ్ చేస్తాయి. కానీ మీరు నిజంగా ఎదగాలంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎంతో ముఖ్యం. అవి మీ వర్త్ని డిసైడ్ చేస్తాయి. ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఐడియాస్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలగాలి, అలాగే ప్రయారిటీస్ని ఆర్గనైజ్ చేయగలగాలి. లీడర్షిప్ క్వాలిటీస్తో అదర్స్ని ఇన్స్పైర్ చేయగలగాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలగాలి. కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తూ అకౌంటబిలిటీ తీసుకోగలగాలి. అది వర్క్ ఎథిక్ కిందకి వస్తుంది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అత్యంత ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ ఎమోషన్స్ అనేవి టు బిల్డ్ బెటర్ రిలేషన్షిప్స్కి ఎంతో ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి, హార్డ్ స్కిల్స్ అనేవి మీకు కెరీర్కి హెల్ప్ అయితే, సాఫ్ట్ స్కిల్స్ అనేవి మీరు ఎదిగేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఫ్యూచర్ అనేది మీకే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో క్లియర్గా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.